కాంగ్రెస్ గుండాగిరి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై నవీన్ యాదవ్ సోదరుడు దౌర్జన్యం. నియోజకవర్గం నుంచి వెళ్ళండి, రేపటి నుంచి కనిపిస్తే ఏసేస్తా, మాగంటి సునీత గోపినాథ్ తరఫున ప్రచారం చేస్తే చంపేస్తాం. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు వెంకట్ యాదవ్ గ్యాంగ్ బెదిరింపులట. వికాస్పూర్ లో ప్రచారం చేస్తున్న 15 మందితో వచ్చి వార్నింగ్ ఇచ్చట. బీఆర్ఎస్ జెండాలు, ఓటర్ లిస్టు, కరపత్రాలు లాక్కున్న వైనం. నవీన్ యాదవ్ బెదిరించి గంటలు గడవక ముందే దౌర్జన్యం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తాత మధు బీఆర్ఎస్ బృందం తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన శాస్తి చేస్తామని తాత మధు అంట. బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలపైనే దాడికి తెగబడితే సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. ఇది జూబ్లీస్, ఇది నిజమే అనిపిస్తుంది నాకు. కరపత్రాలు గుంజుకెళ్తారు. నిన్నవాడదాకా నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని పెద్దగా ప్రచారం చేసి ఒక లత్కోరు నా కొడుకు తప్ప, ఒక లత్కోరు నా కొడుకు మన రేవంత్ తొలి వెలుగు తప్ప, వాడు ఇంకో బ్రోకర్, ఈ బ్రోకర్ ఆ బ్రోకర్ తప్ప అందరూ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాల పైన జూబ్లీస్లో ఓడిపోవాలని కోరుతురు. ఆ సన్నాసులకు వచ్చిన ప్యాకేజ్ ఉంటాయిగా, ఆ నవీన్ యాదవ్ ఉచ్చదా ఆయన కుక్కలు ఉంటాయిగా, యూట్యూబ్ కుక్కలు, ఆ కుక్కలు మాత్రం జోక్తానే పట్టుకొని ఇట్లా పట్టుకొని జోక్తారు. నాకేం వస్తుంది మంచిగా. దీన్ని కూడా ఆ సన్నాసి నా కొడుకు ఇలా లేపి చదువుతాడు. నవీన్ యాదవ్ని ఆయన అయ్యకాల పని తీసుకున్నప్పుడు ఎక్కడ పోయింది, బంద్ చేయరా, అరే లోఫర్గా నీకే చెప్తాను, నీకు తెలుసు కదా, నేను ఓన్ చెప్తాను, బంద్ చేసుకోరా లుచ్చా పనులు. జనం నవ్వుతురు నువ్వు చేసే వీడియోలు చూసి. ఇప్పుడు జూబ్లీస్ లో ఎన్ని రోజులు ఒక రకంగా చూసినాం. దీన్ని నమ్మకపోవడానికి ఏం సాక్షి ఉంది చెప్పి, పోనీ మీరన్నా డిఫెన్స్ అన్నా చేయరు. ఇప్పుడు వీళ్ళు అటాక్ చేస్తున్నారు రౌడీ షీటర్ అని. లేదు, తప్పు, రౌడీ షీటర్ కాదు, రౌడీజం చేయలేదు, వెంకట్ యాదవ్ అన్నట్టు అది పోలేదు, ఆ కరపత్రాలు గుంజుకొని అట్టని ఓ ప్రూఫ్ అన్న బయటేసి నష్టం గారి, ఓ ప్రూఫ్ వేసి గిదిరా సాక్షి అని చెప్పి. ఇప్పుడు నేను నిన్నమన్నా ఉన్నది చెప్తున్నా. మా యాదవ్ సోదరుడు ఒక ఆయన అక్కడ చూపిస్తే ప్రచారం చేస్తున్నాడు. వాళ్ళ పార్టీ తరఫున ఆయన ప్రచారం చేసుకుంటుంది. అది ఏ పార్టీ, కాంగ్రెస్ అయితే కాదు. అయితే గ్రౌండ్లో పోతే వాళ్ళు ఏమంటారు అంటే, నేను ఉన్న చెప్తా సీరియస్గా, మహేష్ గారు చెప్తా, అబద్ధాలు చెప్పాలని అవసరం నాకు లేదు, ఎందుకంటే అలా పెట్టావు బీజేపీ గెలిచేది లేదు, నాకు సంబంధమే లేదు ఆ విషయం. నేనేమంటాన్నా, ప్రచారానికి పోతే ఒక కార్యకర్త అనేటోడు ఒక పార్టీ నుంచి పోతే, ఓ నాయన నేను కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకున్నా, నాకు ఇష్టమేం లేదు కాంగ్రెస్ పార్టీ, కానీ ఆయన అనుచరుల వెనక అనుచరుల భయాన్ని కప్పుకున్నా, కానీ ఓటు మాత్రం మీకేస్తా పో, దొంగతనంగా ఓటేస్తాను ఆయన. మరి ఇప్పుడు నేను వచ్చి ధైర్యంగా ఓటేస్తే నన్ను, నా షాప్ నడవదు, నా బిజినెస్ నడవదు, నా దందా నడవనియరు అని ఒక కిరాణా షాప్ అని కూడా ఎక్కడికి వచ్చింది. ఇది నాకు నిన్న ఒక ఆయన చేరవేసి, ఇంత ఘోరంగా ఉందా గ్రౌండ్లో, ఇంత డేంజర్ ఉన్నాడా అని నేను నమ్మలే. ఫస్ట్ 2 days అవుతుంది నాకు ఈ విషయం చెప్పి. ఇప్పుడు దీనికి దాన్ని టాలీ చేస్తే నిజమే అనిపిస్తుంది. మరి జర బంద్ చేయరా, మీరు గెలుసులో సచ్చుడు దేవుడేరు, కానీ ఇంత టూ మచ్ అవసరం లేదు. జనం రేపు ఓటేయడానికి అన్ని ఆల్రెడీ కేసీఆర్ వ్యూహాత్మకంగా ప్లాన్ చేసింది. అరే ఏం లేదురా, రౌడీ షీటర్ అనుకుంటారు అంతే, ఒక్కటే ఏజెండా రౌడీ షీటర్, దాన్నే టార్గెట్ చేసి కొడుతురు. ఓ సిగ్గినప్పుడు సన్నాసి 10 ఇచ్చిండు, 10 ఇచ్చి కొట్టిస్తాడు ఒకటే, మా నాయన మంచోడు, నేను మంచోడు, అది నమ్మరు జనాలు. ఆ ఒక్కడే చెప్తాను కుక్క, ఆ కుక్క కాంగ్రెస్ కుక్కే, మా అందరూ తెలుసు, అది బయట వాళ్ళు. నేను అందుకే ఏం చెప్తున్నాను, నిజం అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఒకరిద్దరు లోపల నా కొడుకుతో వీడియోలు చేపిస్తే మీ సంసారాలు అయిపోరు. మీకు నిజంగా చూపిస్తే గెలవాడే ఉద్దేశం ఉంటే జర నిజాయితీ ఉండ్రి. ఈ లుచ్చాపాలను బంద్ చేయకపోతే మీరే సంకనాగిపోతారు లాస్ట్కి. ఇదేం ముందు వస్తే రోగమా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో నేను చూసినావా? ఈ 10-11 సంవత్సరాలు నేను చూలే. మరి ఏం ముందు నష్టం? ఏమన్నా పీక కలిగితే పీకి చూపి, ఇంకో ఇది చేసిన, ఈ మంచి పని చేసిన, నా కాంగ్రెస్ పార్టీకి ఇది ఎరగబెట్టింది. ఇప్పుడు సన్నాసిని అడిగిరు కదా పొద్దుగాల, ఓ సన్నాసిని అడిగిరు ఏం పీకిరు 2 ఏళ్ళకి, దాని సమానం చెప్పు. ఇగో మా కాంగ్రెస్కి ఇది ఓడిసింది, ఇది చేసింది, ఈ పథకం ఇచ్చింది, ఈ పని చేసింది చెప్పు చేతనైతే. అది చేత కాక అర్ధరాత్రి లేదా ఈ పంచాయి ప్రచారం చేసుకోదా? దేశమా ఇంకేమన్నా? ఆ పాకిస్తాన్ ఫీల్ అవుతా అన్నవా? మరి అక్బరుద్దీన్ కానీ అసలు సంకనాకి అసలు బుద్ధి కానీ వచ్చినాయా? ఇప్పటికే దొంగ ఓట్ల పంచాయతీ నడుస్తున్నది. 35,000 దొంగ ఓట్లని తేలిపోయిందాడ.
మళ్ళీ ఇంకా ఇంకా లుచ్చా పనులు, ఈ లుచ్చా పనులు బంద్ చేసుకోతే నువ్వే సంఖ్య నాకిపోతావు. నీ కర్మ, నువ్వేం చేస్తావు? మేము చెప్పే కాడ చెప్తున్నాం, వినపోతే నువ్వే నాశనం అయిపోతావు. ఒకడేం చేస్తాడు? సుల్తాన్ నగర్లోని బెదిరింపులట. ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నేతలపై రౌడీజం, కాంగ్రెస్ అరాచకంపై చర్యలు తీసుకోండి, బీఆర్ఎస్ ను ఖతం చేస్తానని దుర్మార్గం, కోడ్ ఉల్లంఘనను సీరియస్ గా పరిగణించండి, ఎలక్షన్ కమిషన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసంట. ఏడ చేసిరు నాకేం కనపల్లే. ఆ అజారుద్దీన్ అంటే ఎట్లా మంత్రి పరిస్థితి అడగరైతేరేమా? ఈ పేపర్లో రాయలేదు. అజారుద్దీన్ అంటే ఎట్లా మంత్రి పరిస్తారు? ఎన్నికల సంఘం ఇప్పుడు ఎలక్షన్స్ ఉండగా, ఎన్నికల కోడ్ ఉండగా అడగాలి కదా. సప్పు లేదు. అజారుద్దీన్ కి మంత్రి పదవి 6 నెలల ముచ్చటేనా? ఈ జూబ్లీస్ లో ముస్లిం ఓట్ల కోసమే ఆగమేఘాలపై క్యాబినెట్ లోకి 4 టికెట్ నిరాకరించరు, నేడు బుజ్జగిస్తారు. అజారుద్దీన్ కొనసాగింపై అనుమానాలు వస్తున్నాయి. ఇప్పట్లో ఎమ్మెల్సీ ఖాళీ అయ్యే ఛాన్సే లేనట్లే, సూచన లేనట్లేట. మరి ఆయన అడ్జస్ట్మెంట్ ఓ డ్రామానా? ఇచ్చినట్టే ఇచ్చి అడ్డుకునేందుకు పావులు కలుపుతున్నారు. ఇప్పుడు ఈయన గారు ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు అజారుద్దీన్ అంటే ఆయన. సో ఆయన ఎమ్మెల్యేనో ఎంపీనో ఒక మంత్రి పదవి వచ్చినాక 6 నెలలు తిరిగేసరికి కావాలి. మరి 6 నెలల ఇది మంత్రి పదవి అంటారు, ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ లేవు, వచ్చే అవకాశము లేదట. సో 6 నెలల ముచ్చట ఉంటుంది. 6 నెలల తర్వాత ఎమ్మెల్సీ ఖాళీలు లేవు కాబట్టి ఆటోమేటిక్ గా మరి ఆయన మంత్రి పదవి టుఫ్ అంటారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు నమస్తే తెలంగాణ చెప్తుంది, నాకేం సంబంధం లేదు. నీటి మూడలు కడతాండ్రు రేవంత్ అని. ఇప్పుడు ఎందుకంటే ఈ జూబ్లీ సెలక్షన్ లో బయటపడాలి, అందుకోసం ఈ 6 నెలలు ఈయన మంత్రిగా కొనసాగిస్తారు అంతే. ఇంకా తర్వాత రామ్ సాయిరామ్ అవుతుంది కథ. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై జలదీక్షట. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామపురంలో వంట నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం 2.4 కోట్లు మంజూరు చేయగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణానికి పక్కన పెట్టడాన్ని నిరసిస్తూ గురువారం వాగులోనే జలదీక్ష చేపట్టే యువకుడు చంద్రయ్య యాదవ్. చేయాలి మీరు ఏడిపోయినా, మనోడు నన్ను చేసి ఇన్స్పిరేషన్ తీసుకుని అనిపిస్తుంది. సింగిల్ గా చేయాలి పోరాటం, సౌట పోరాటం చేయొద్దు, బాజాప్తా చేయాలి. ఏం చేసినా నీకు అట్లా చేస్తా, అంత లంగ దొంగ పనులు మనకు రావు. లోపల పోయి ప్రెస్ మీట్ పెట్టుకో మహేష్ గారు అంటే బాజాప్తా ఉంటుంది ఏం చేసిన. నెక్స్ట్ మన కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రి గారు ఎక్కడ వేయారండి? ఇట్లా వాగుల కాడ కూర్చుంటాడు జనాలు. కొల్లాపూర్ ఎమ్మెల్యేవే కదా తమరు, జూపల్లి కిషన్ చూడు రాదు. మరి అలా బాధ ఎంతో జర. సర్కారు పాపం అధికారులపై నెపమట. హైదరాబాద్ అభివృద్ధిలో చేతులెత్తేసిన సీఎం 2 ఏళ్లుగా ఒక్క ప్రాజెక్టును పట్టాలు ఎక్కించని వైనం, ఆర్భాటమే తప్ప ముందుకు కదని హెచ్సిటి పనులట. సమీక్షలో అధికారులు టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి నెపాన్ని తమపై తోస్తున్నందుకు అధికారులు గురుగారు అంటే ఇంకో రేవంత్ అన్న మనకు చేతగా పోతే మనం దద్దమలతో మనమే దద్దబలం కావాలి. మనకు చేతగాక మంది మీద నొక్కితే అది ప్రజలు నమ్మరు, చూస్తారు, క్షుణ్ణంగా చూస్తారు. ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి, గమనిస్తారు. రేవంత్ అన్న కొంచెం ఆలోచించు, జర్ర ఆలోచించి ఏమైనా పని చేస్తే. నా రిక్వెస్ట్ అంతే, నేను చెప్తానా, నువ్వు వినకపోతే నీ కర్మ. దశమోర్ మీద కూర్చొని నాగిన్ డాన్స్ చేసి చెప్తున్న పోతే మేం చేస్తాం?